నమస్తే. ప్రతిరోజు పూజలు, పునస్కారాలు చేస్తూ, ఉపవాసాలుంటూ, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు కదా! కానీ, ఆ మందిరంలో కనిపించని దైవాన్ని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలిలో చూడండి. ఆకలితో అలమటిస్తున్న వారి యొక్క ఆకలిని ఎప్పుడైతే తీరుస్తావో, నీ మానస మందిరంలో కొలువుండడానికి ఆ దైవమే నిన్ను వెతుక్కుంటూ పరిగెత్తుకు వస్తాడు. నీలో ఉన్న దైవత్వం అనే ఒక మంచి స్వభావాన్ని పక్కన పెట్టి ఎన్ని మందిరాలు తిరిగితే ఏం లాభం చెప్పండి? ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలిని తీర్చగలిగే ఒక మంచి స్వభావాన్ని మనం పెంచుకుందాం. ఆ దైవాన్ని మన హృదయ మందిరంలో బంధించేద్దాం. ఏమంటావు మిత్రమా? ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. నీ ఆనందం ఇతరుల చేతుల్లో పెట్టకండి. ఒక్కసారి ఆలోచించండి. నా ఆనందము ఎవరి చేతిలో పెడుతున్నాను అని. మా ఆయన గనక అలా ఉండింటే అయిపోయి నీ ఆనందం మీ ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. నా కొడుకు గనక బాగా చదివి ఉద్యోగం చేసింటే అయిపోయి నీ ఆనందం నీ కొడుకు చేతిలో పెడుతున్నావు. నేను గనక ఒక డిగ్రీ చదివింటే అయిపోయి నీ ఆనందం డిగ్రీలో చూసుకుంటున్నావు. నేను ఒక ఇల్లు కట్టుకోయింటే అయిపోయి నీ ఆనందం ఇంటిలో పెడుతున్నావు. నన్ను అతను ఎందుకు బాధ పెట్టాడు, ఎందుకు తిట్టాడు, నీకు ఆనందం ఎక్కడుంది? బాధ పెట్టాడని ఆలోచిస్తుంటే నీకు ఆనందం ఎక్కడుంది? అతను నిన్ను మెచ్చుకునేంతవరకు ఇంకా బాధపడుతూనే ఉంటావు కదా. అందుకే నీ ఆనందం, నీ జాయ్ఫుల్నెస్, నీ ఉత్సాహం నీ చేతిలోనే ఉండాలి. ఎప్పుడూ ఆనందంగా ఉండటం అనేది నీ చేతిలోనే ఉండాలి. ప్రతి వ్యక్తి జీవితంలో కలిసిరాని కాలం అంటూ ఒకటి ఉంటుంది. అటువంటి సందర్భాలలో మన తెలివితేటలు కానీ, మన గుండె ధైర్యం కానీ, మన డబ్బు కానీ, మన బలగం కానీ ఇవేవి పని చెయ్యవు. కానీ రెండు విషయాలు మాత్రం పనిచేస్తాయి. అవేంటంటే ఓర్పు, సహనం. నీవు గనక ఓర్పు సహనంతో ఉంటే ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా కూడా, ఎలాంటి కష్ట పరిస్థితిలో కూడా అవి నిన్ను మంచి రోజుల వైపు నడిపిస్తాయి. సరికొత్త జీవితాన్ని చూపిస్తాయి. అందుకని ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఓర్పును, సహనాన్ని విడిచిపెట్టొద్దు మిత్రమా. ఎమోషనల్గా మనం డౌన్ అయినప్పుడు ఛార్జింగ్ అయిపోయిన మొబైల్ లాంటి వాళ్ళం మనం. మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఛార్జింగ్ అయిపోతుందేమోనని ఛార్జర్ను తీసుకెళ్తాము, అవసరమైతే పవర్ బ్యాంకును తీసుకెళ్తూ ఉంటాం. మరి మనము ఇమోషనల్గా మన మైండ్, మన మనస్సు డౌన్ అయినప్పుడు మరి మనకొక పవర్ బ్యాంక్ ఉందని తెలుసా మనలో కూడా? అదే మీ ప్రొడక్టివ్ అండ్ పాజిటివ్ ఆలోచనలు. మీ పాజిటివ్ అండ్ ప్రొడక్టివ్ ఆలోచనలే మీకు మళ్ళీ మిమ్మల్ని రీఛార్జ్ చేయగలుగుతాయి. సో రీఛార్జ్ యువర్ మైండ్ విత్ ప్రొడక్టివ్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్. మనం అనుకున్నది సాధించాలన్న తలంపుతో ఉన్నప్పుడు ఉద్యోగం చేసే చోటనో, చదువుకున్నటువంటి చోటనో, మన చుట్టూ ఉన్న వాళ్ళలోనూ కొంతమంది మనల్ని తొక్కి పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరికొంతమంది తొక్కేశామనే భ్రమలో ఉంటారు. కానీ నిజానికి నీ ప్రయత్నం అనేది, నీ ఆలోచన సరళి అనేది ఏ విధంగా ఉండాలి అంటే, తొక్కబడాలని భావిస్తున్నటువంటి వారందరికీ కూడా కనువిప్పు కలిగే విధంగా నిన్ను ఎంత లోతుకు తొక్కాలనుకుంటే అంతే పట్టుదలతో భూమి పొరలలోంచి చీల్చుకుని వచ్చే విత్తనమై
మహావృక్షమై ఎదిగే విధంగా ఉండాలి తప్ప ఒకరు తొక్కాలని చూసినంత మాత్రాన ఆగిపోతావా ఏమి? అంత తేలికగా నీ ఓటమి అంగీకరిస్తావా? లేదు లేదు, నీవు తొక్కబడిన చోటనే భూమి పొరలలోంచి చీల్చుకుంటూ వచ్చిన విత్తనమై, మొక్కవై, మహావృక్షమై, గట్టి పట్టుదలతో, గట్టి సంకల్పంతో నీవు ఉండాలి. ఇక ఎవరికైనా సాధ్యమవుతుందా నిన్ను తొక్కడానికి? తొక్కేశామని భ్రమలో ఉంటారంతే. తను చేసే జాబ్లో పని ఒత్తిడి ఎక్కువ, దానివల్ల టెన్షన్స్ ఎక్కువ. ప్రతిరోజు ఇంటికి వచ్చిన వెంటనే తన కాంపౌండ్లోకి వెళ్ళి ఒక చెట్టు కింద తన సంచిలో నుంచి కొన్ని తీసి ఆ చెట్టు కింద గోతి తవ్వి దాచిపెడుతూ ఉండేవాడు. ప్రతిరోజు ఆ విధంగా చేస్తూ ఉండేవాడు. అయితే కొందరు దొంగలకి ఆ ఇంటిపై కన్ను పడింది. ఆ ఇంటిని, ఇంటి పరిసరాలను ఆనందరావు వెళ్ళడము, రావడము ఇవన్నీ ప్రతిరోజు గమనించడం వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ ఇంటి యజమాని ఏం దాచిపెడుతున్నాడు రోజు అక్కడ అని వాటిని తవ్వి తీసుకువెళ్ళాలని వాళ్ళ ప్లాన్. ఒక నైట్ వచ్చి చెట్టు కిందంతా తవ్వుతారు. వాళ్ళకి ఏమీ కనిపించదు. ఆ విధంగా 2-3 రోజులు తవ్వడం వల్ల వాళ్ళకి ఏమీ దొరకదు. ఇక ఒకరోజు ఆనందరావు ఇంటికి వచ్చి, అయ్యా మేము దొంగలం, దయచేసి మమ్మల్ని మన్నించండి. మీరు ప్రతిరోజు చెట్టు కింద ఏవో దాచిపెట్టడం చూసి మేము వాటిని ఎత్తుకెళ్ళాలని ప్లాన్ తోటి అవంతా తవ్వాము, కానీ మాకేమీ దొరకలేదు. దయచేసి మీరు రోజు ఏం దాచిపెడుతున్నారో ఆ విషయాన్ని చెప్పండి అని అడుగుతారు. అయితే ఆనందరావు నవ్వి, మీరు పొరపడ్డారు, నేను అక్కడ ఏమీ దాచిపెట్టడం లేదు. నేను ఒక సేల్స్ మేనేజర్ని, నాకు పని ఒత్తిడి ఎక్కువ, దానివల్ల టెన్షన్స్ ఎక్కువ. నా కోపతాపాలని, నా టెన్షన్స్ని, నా బాధని, నాలో ఉండే ఆందోళనని వాటన్నింటినీ తీసుకొచ్చి ఆ చెట్టు కింద గోతి తవ్వి అందులో పెట్టి ఇంట్లోకి వస్తున్నాను. ఎందుకంటే ఇంటికి వాటిని తీసుకొచ్చి ఇంటి వాళ్ళపైన అవి ప్రదర్శించి ఇంట్లో ఉండే వాతావరణాన్ని నాకు చెడగొట్టడం ఇష్టం లేదు. అందుకే నేను వాటిని ఇంటి బయటనే చెట్టు కింద పాతిపెట్టి ఇంట్లోకి రోజు వస్తున్నాను. దానివల్ల నాకు ఆ ఆందోళన, ఆ టెన్షన్స్ తగ్గి మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాను అని చెప్తాడు. అది విని దొంగలు వాళ్లకు ధనము, డబ్బు దొరకలేదన్న ఆ బాధ కన్నా ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నామన్న ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ పని మీరు చేసుకుంటూ, నువ్వు చేయాలనుకునే పని పట్ల శ్రద్ధ వహిస్తూ నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఒక విషయాన్ని చర్చకు తీసుకువచ్చి వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అని మీ మనసుకు చెదలు పట్టిస్తూ ఉంటారు. మీ పని మీరు చేసుకుంటూ మీ దారిన మీరు వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చి చెప్పిన కళ్ళబొల్లి కబుర్లకి మీ మనసు అలజడికి గురవుతుంది. అటువంటప్పుడు మీరు కాస్త నిశ్చలంగా ఆలోచించి వ్యవహరించాలి. నిదానంగా ఆలోచిస్తే మీరు ఎదుర్కొంటున్న అలజడికి సమాధానం దొరుకుతుంది. అంతేకాని వీళ్ళు వాళ్ళు చెప్పిన చాడీలు, చెప్పుడు మాటలు, కళ్ళబొల్లి కబుర్లకి, అనవసరమైన మాటలకి ఆదుర్దాపడి మీ మనస్సు పాడు చేసుకుని మనశ్శాంతి పోగొట్టుకోవద్దు.